అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఎండలకైతే వేడివేడిగానే ఉన్నాము, చెమటలు కార్చుకుంటూనే ఉన్నాము. కాకపోతే ఎంత చెమటలు కారినా కానీ తాగడానికి అనేలేకే హుషారు వస్తుంది కదా. తాగడం అంటే అది ఇది అనుకోవాకండి, మళ్ళీ ఎట్టెట్టో పోవాకండి, అవన్నీ కాదు. ఇదండి, నేను అమెజాన్ నుంచి కాక్టైల్ తెప్పించాను. సూపర్ ఉంటుంది. ఈ కలర్ చూస్తేనే అందరికీ టెంప్టింగ్గా ఉంటుంది కదా. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, పుదీనా ఉండట్లేదు, పుదీనా తీసుకొచ్చి పెట్టినప్పుడు టైం ఉండట్లేదు, ఆ విధంగా డిలే అవుతుంది అనమాట. ఈరోజు ఇంకా ఆలస్యం చేసేదే లే. నేను ఎన్ని రకాలు చేద్దామో నాకైతే మూడు రకాలు తెలుసు అండి. మీకేమన్నా కొత్త రకాలు తెలిస్తే మీరు కూడా నాకు చెప్తే నేను అది వీడియో చేసేదాన్ని. ఓకే, ఇప్పుడైతే కలుపుదాం. ఇది ఎంతమందికి ఇష్టం? బ్లూ కాక్టైల్ ఎంతమందికి ఇష్టం? ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. చూసారా ఎంత పెద్ద బాటిల్. ఇంకా గెస్ట్లు రండి 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 అని ఆహ్వానిస్తున్నాం అనమాట. ఎంతమంది వచ్చినా కానీ ఇంకా అబో. ప్యాన్ డైలాగే నీకు. సరే సరే మేడం. ఓకే, మొదలెడదామా? టింగ్ టింగ్. ఇప్పుడు అసలు ఈ సమ్మర్లో పుదీనాకి ఎంత డిమాండ్ అయిపోయింది అనుకున్నారు ఈ జ్యూసుల కోసం. అసలు కూరల్లో కన్నా జ్యూసుల్లో వేసుకోవడానికే పుదీనా చాలా అవసరం పడుతుంది. ఇది ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. మాకు తెలియందా అంటారా? ఆయన ఊరికే ఏదో కాలక్షేపానికి. ఐస్ క్యూబ్స్. మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్తే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు, ఎందుకో మరి. ఆ కలర్ టెంప్టింగో టేస్టో నాకైతే అర్థం కాదు, కానీ నాకు చాలా ఇష్టం అనమాట. బబుల్ గమ్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది. తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు లండన్లో ఎక్కువ, అంటే మా తమ్ముడు కూతురిగా చాలా ఇష్టం అనమాట బబుల్ గమ్ ఐస్ క్రీమ్. ఇదే బ్లూ కలర్లో ఉంటుంది ఎప్పుడు. అది ఫేవరెట్ అనమాట. సబ్జా వేస్తున్నానండి. షుగర్ పౌడర్ లేదంటే షుగర్ సిరప్ చేసి పెట్టుకున్న బాగానే ఉంటుంది. నేనైతే పౌడర్ చేసి పెట్టా కొంచెం. ఇప్పుడు 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 ఈ ఫోన్లు ఉన్నాయి చూసారు, చూపించు చూపించు చూపించు, దగ్గరికి చూపించు. సోడాలు అయిపోతున్నాయి తెలుసా ఈ ఎండాకాలం. ఏమో కానీ సగం డబ్బులు సోడాలకే అయిపోతున్నాయి. తీసుకొచ్చానండి అది. అందులో తెచ్చా. ఇది నేను ఫస్ట్ టైం కలుపుతున్నానండి, అందుకని అది ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో నాకేమో ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని ఇంకొంచెం వేసుకుంటున్నాను. తాగాను కానీ చాలాసార్లు. తెప్పించడం ఇదే అనమాట, ఇంట్లో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఎన్ని రకాలు చేస్తున్నారు? రోజు ఏదో ఒక రకమైతే చేస్తూనే ఉంటాం కదా ప్రతి ఇంట్లో. ఏమంటారు, చేస్తున్నారా లేదా? ఓన్లీ వీడియోలు చూస్తున్నారా? అలా ఉండలేరులేండి అందుకే ఎవరైనా కానీ. టట్టనాయ్, ఇది ఒకటి. నెక్స్ట్ వీడియో తీయడమేమో కానీ అన్ని సెట్ చేసుకోవడమే. అదొకటి ఇదొకటి అదొకటి. అందులో మా వారి లంచ్కి వచ్చే టైం అయింది, అదొక టెన్షన్ అనమాట. అసలైన టెన్షన్ అది. దీనికి ఫస్ట్ షుగర్ పౌడర్ వేసేస్తున్నానండి. తర్వాత కొంచెము లెమన్ జ్యూస్ వేస్తున్నాను.
దగ్గర తీసుకో. తర్వాత అబ్బా పని సక్రమం చేయడం రాదే, మా అమ్మ తిడతా ఉంటుంది, అవతారంగా చేస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా అనేసి. దీనికి ఇది వెయ్యొద్దా? వద్దా? ఇది వెయ్యొద్దా? పొద్దున్నుంచి మా వెంకటలక్ష్మిని కానీ 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 అంటే మా వారు లంచ్కి వచ్చే టైం దాకా చేసింది. ఏం చేద్దాం? ఇప్పుడేమో నాకు టెన్షన్ పెరిగిపోయి ఒకదాని వదిలి ఒకటి వేస్తున్నా. దీనికి సోడా కలిపేస్తా. చూసారా అన్నీ అలా పడిపోతున్నాయి మా వారు వస్తున్నారని. ఏమిటో సర్లే. సోడా మూత మళ్ళీ గ్యాస్ పోతాము. పర్లే. ఇలా ఒకటి చేసేసుకొని దానికి డెకరేషన్గా, టేస్ట్ ఎలా ఉన్నా కానీ డెకరేషన్ మాత్రం అదిరిపోవాలి. ఏమంటారు? ఇది ఒకటి వేసామా? షుగర్ సిరప్ వేస్తున్నాను. సారీ, సిరప్ కాదు, షుగర్ పౌడర్ వేస్తున్నాను. లెమన్ జ్యూస్, కలర్ భలే ఉంది కదా కదా? ఇదా? ఇది కొంచెం డార్క్ అయిందా? ఎప్పుడు ఇలా మిక్స్ చేసేటప్పుడు టింగ్ 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 అని అనుకుంటూ చేస్తే ఈజీగా దీనికి టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. ఇంకా సోడా వేసి వేయాలా? ఇది ఎలా వస్తుందో తెలియదు కానీ ట్రై చేస్తున్నా. మీరందరూ గట్టిగా దేవుణ్ణి తలుచుకోండి బాగా రావాలి అనేసి. వీడి టీపాయ్ అంతా గోల గోల. అరే రామ, డెకరేషన్. ఎస్, నేను యాక్చువల్గా కిందకి రావాలని వేసాను, అది నా మాట వినలేదు, మధ్యలోనే వచ్చింది. అయినా బాగుంది, సూపర్గా ఉంది చూడటానికైతే. ఏమంటారు? ఈ విధంగా నేను బ్లూ మాక్టైల్ చేశాను. మాక్టైల్ చేశాను. ఇదన్నమాట అండి. ఫోటో తీయండి మేడం.
ఇది ఒక్కటి కానీ కొని పెట్టుకున్నామంటే 100 మంది గెస్ట్లు వచ్చినా ఇలా కలర్ఫుల్గా ఇవ్వచ్చు అన్నమాట. దీంట్లో ఇంకా 2-3 కలర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ప్రస్తుతానికి నాకు ఇదొక్కటే ఫ్రూటీ ఒక్కటే ఎప్పుడో నుంచి అలా ఉంది, ఇప్పుడు యూజ్ అయిందనమాట. సరే టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది, అంటే టేస్ట్ కన్నా చూడటానికి బాగుంది, చూసేదానికన్నా టేస్ట్ ఇంకా బాగుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.